హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ లక్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోకి వచ్చేసినాము. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక ఫామ్కి వచ్చినాం అనమాట. ఈ ఫామ్లో మొత్తం ఫామ్ యాక్టివిటీస్ ఏమేమైతే ఎవ్రీ సింగిల్ డే అంతా ఏమేమవుతుంది, దాంట్లో కుకింగ్ కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని మనకు అందరు వాళ్ళే చూపిస్తున్నారు. వాళ్ళు ఒక స్టాఫ్ ఉన్నారనమాట. ప్రజెంట్ లోపల ఒక ఇల్లు ఉంది. ఈ ఇల్లు మొత్తం ఫామ్ హౌస్ ఎట్లుందో అట్లనే ఉంచేసారు, ఫర్నిచర్తో సహా మొత్తం. అది చూద్దాము. ఇంకా చుట్టుపక్కల చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యాక్టివిటీ ఉంది. అన్నీ చూసుకుంటూ పోదాము. వీడియో లాస్ట్ దాకా చూడండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో మొత్తం ఇది ఫామ్ హౌస్ అన్నమాట. అసలు సూపర్ ఉంటుంది. వీళ్ళదంతా ఎట్లున్నదో ఫర్నిచర్ అంతా అట్లనే ఉంచేసారు అనమాట. నెక్స్ట్ రూమ్కి వెళ్దాము. చాలా బాగుంది ఒక్కొక్క రూమ్. ఇది బెడ్రూమ్. ఫర్నిచర్ అంతా కూడా సేమ్ అట్లనే ఉంచేసారు. ఇదంతా కూడా మళ్ళీ రీస్టోర్ చేసేది చూడు. ఒక్కొక్కళ్ళు స్పాన్సర్ చేస్తే రీస్టోర్ అయినాయి ఇవన్నీ. నిన్న మనం చూసిన బిల్డింగ్లు కింద లింక్ పెడతా, అవన్నీ రీస్టోర్ కానీ ఇది ప్రాపర్ రీస్టోర్ అయిపోయింది. ఇదంతా డైనింగ్ రూమ్, డైనింగ్ అండ్ కిచెన్. స్టవ్ చూసిరా, అది ఇంకా నడుస్తుంది కూడా. స్టవ్ వాసన కూడా వస్తుంది. స్టవ్ అసలు చూస్తే కిందంతా కోలు, పైనంతా స్టవ్ నడుస్తుంది. హలో. Right now we're cooking up a stew here. They're making butter out by the tree. So yeah, it smells good actually. It smells really good. It smells really good. It's probably the potatoes right now. Yep. సో ఫామ్ హౌస్ చూసుకున్నాం కదా. మొత్తం ఇందాక చూసింది అది మొత్తం ఒక ఫామ్ హౌస్ గ్లిమ్స్ అనమాట. ఇక్కడ చూసుకురంటే నా పురాతన రోజులు గుర్తొచ్చేస్తున్నాయి. చిన్నప్పుడు ఇక్కడ యూజువల్లీ యూఎస్లో మొత్తం అంతా డ్రయర్లే ఉంటాయి. ఇక్కడ చూసిరంటే మంచిగా ఆరేసి ఉన్నాయి బయట. ఇగో ఇక్కడ కడగడానికి చూడు. అసలు సూపర్. ఇది పిల్లలు బుడ్డాలు మస్తు ఆడుకుంటారు వీటితో. ఇంకా పోదాం, అన్నీ చూపిస్తా. ఇప్పటిదాకా చూసిన ఇల్లు అయితే ఇదన్నమాట. మంచిగా ఉంది లోపలంతా కూడా. బుడ్డాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట ఈరోజు ఇక్కడ. చలో ఇంకేమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తా. So the more water you pull out, less bacteria, less possibility of bacterial contamination. మొత్తం ఒక మీట్ని ఎట్లా స్టోర్ చేయాలి బ్యాక్టీరియా పట్టకుండా చెప్తుండే ఆయన. ఇదంతా కూడా చికెన్ కుక్. ఇక్కడనే మంచిగా లోపలికి వెళ్ళి గుడ్లు పెట్టేస్తాయి. ఆ గుడ్లు పెట్టేది కూడా లోపల అక్కడ కనిపిస్తుంది చూడు. ఒకటి చెప్తారు చూద్దాం. ఓ సబ్బులు. సబ్బులు ఎట్లా చేస్తారో చూపిస్తారు ఇక్కడ. And you leave it open to the elements. You put some sticks and some straw, then put all your ashes in it. Then let the water run down through those ashes, and what comes out the bottom is called lye, and it's very, very caustic. So you add that very caustic lye to your fat, and then you do it over heat, so it makes the process faster. And then you stir it and cook it until it starts to get really, really thick. And when it gets really, really thick, then you pour it into your container and let it sit, and then you cut it into bars. ఒక కార్న్ ఎక్స్ట్రాక్షన్ అన్నది ఎట్లయితుందో చూపిస్తారు. ఓ మై గాడ్. ఒక కార్న్ ఎట్లా తీయచ్చో చూస్తారు. జస్ట్ అది తిప్పుతుంటే మంచిగా ఓల్డ్ టూల్. మళ్ళీ ఇది కొత్తది కాదు. ఇక్కడ గిన్నె కోడి లాంటి గిన్నె కోడి జాతిలో ఒక కోడి ఉంది. దీన్ని టర్కీ అంటారో ఏమంటారో. టర్కీ అని అనుకుంటున్నా, మరి చూడు ఇంత పెద్దగా ఉందో. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. షీప్ ఉందా, లేదంటే షీప్ అని అంటారు. గుర్రాలు కూడా ఉన్నాయి, షీప్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఓ ఇక్కడ బుడ్డాలు అంతా కాన్తో ఆడుతారు. ఇక్కడ మొత్తం షీప్స్ ఉన్నాయి. ఇటు కూడా ఏమో ఉంది. ఓ ఇదంతా టూల్ రూమ్. ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి. ఎంత ఉందో చూడు. ఇది నా అంత హైట్ ఉంది. ఇది ఎంత పెద్దగా ఉందో. ఏగో దానికి మంచిగా దూతుర్రు. తెల్ల గుర్రం. మళ్ళీ దీని పిల్లి ఇక్కడ ఉంది. పోనీ అంటారు అనుకుంటా దీన్ని. అందరూ జుట్టులు దూతురు. అందరూ ఫ్రీ బ్రషింగ్ ఇస్తారు అన్నమాట. అందుకనే మంచిగా జుట్టు మంచిగా మెరుస్తుంది. ఎంత చిన్నగా ఉందో. మళ్ళీ వైట్ హార్స్. ఇవో ఇక్కడ షేరింగ్ ప్రాసెస్ అని స్టార్ట్ అయింది. ఒక వూల్ మొత్తం తీసే ప్రాసెస్ అన్నమాట. ఇది మళ్ళీ పాత పద్ధతిలో చేసి చూపిస్తుంది మనకి. చూద్దాం ఆగురి. దీన్ని ఆల్రెడీ దీన్ని మొత్తం హెయిర్ కట్ అయిపోయింది చూడరు.
ఇప్పుడు హెయిర్ కట్ కానీ ఒకటి వస్తుంది. అగో అదే వస్తుంది అనుకుంటా. రానంగానే అగో ఆడు తీసుకొస్తుంది అక్కడ. Oh, look, he got one. The sheep tried to duck out of the way, but Martin was too fast. అది రానంటుంది. సేమ్ చిన్నప్పుడు మనం హెయిర్ కట్కి వెళ్ళేటప్పుడు ఎట్లయితే పోమంటామో ఇది కూడా నేను రానంటుంది. No, Muffin. I'm gonna give a little corn. No, Linda. No. Like, I don't want that. Oh, so a treat. There you go. Sometimes it's good to offer a treat. So the sheep like oats the way kids like cookies. Yep. The Spanish mission way of ranching and farming was to let animals just kind of go out and adapt and survive if they're going to survive or not. And that means that over time the animals adapted to Texas. Slightly lighter wool so that they don't overheat as much as they might in this hot place that we call Texas. And a very tough constitution. ఇప్పుడు అన్ని ట్రిమ్మర్లు వాడతారు కానీ ఇక్కడైతే మొత్తం జస్ట్ కట్ చేసేస్తారు. Starting in the middle, they go all the way around. That way we have one piece. The whole piece goes to the lady over there. She's boiling water with soap. She's going to clean the wool because it's very oily. You can see it's very dirty. This part we don't use. We're going to put that aside. So yes, they are getting their once a year haircut. That's why wool is such a good material. ఇట్లా కలర్ వస్తే చాలా మంచిదంట. వూల్ ఏదో మొత్తం అంతా వాటర్ రెసిస్టెంట్ అంటారు. సూపర్ ఉంది అంతా కూడా. ఆల్మోస్ట్ సగం అయిపోయింది, సగం దొరేది. మళ్ళా అంతా ఒకటే కట్ల అయిపోవాలంటుండ్రు. మొత్తం అంతా ఒకటే కట్ల అయితే అప్పుడు పర్ఫెక్ట్ అంట. సో హాఫ్ గొర్రె అయింది, ఇప్పుడు ఇంకో హాఫ్ ఉంది. సూపర్ అసలు. చలో నెక్స్ట్ దానికి పోదాము. ఇదైతే సగం అయిపోయింది, మొత్తం అంతా ఇట్లనే కట్ చేస్తారు. ఈ ఊలంతా పోయి ఏమవుతుందో నెక్స్ట్ చూపిస్తున్నాడు. ఇందాక మొత్తం ఊలంతా ఎక్స్ట్రాక్ట్ చేసిరు కదా, అదంతా ఇక్కడ తీసుకొచ్చి దాన్ని కడుగుతుర్రు అనమాట. సో దట్ పైన అగో ఇందాక అయిందేమో ఇగో ఇట్లా వచ్చింది ఫస్ట్. ఏది మనకి మొత్తము మైలు పట్టింది బయట లేయర్ అంతా ఇగో ఇక్కడ ఇట్లా ఉంది. దాన్ని ఇట్లా చేస్తారు, ఇట్లా కడిగేసి. అగో కడుగుతుంటే చూడండి ఎంత మురికి వస్తుందో. అక్కడ షీప్ అవుతుంది, అక్కడి నుంచి ఇగో ఇది కడిగేస్తారు ఇక్కడ మొత్తం అంతా. ఇందాక మనం సోప్స్ చూసినాం కదా, ఆ సోప్స్ ఇగో ఇక్కడే మెల్ట్ అవుతున్నాయి. బా ఇగో ఇక్కడ మంచిగా మ్యూజిక్ కూడా స్టార్ట్ అయింది. గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఇయర్కి ఒక్కసారి అవుతుంది అనమాట ఈ వూల్ షేరింగ్ అనేది. ఇయర్కి ఒక్కసారి చేస్తారు షీప్కి. ఇగో ఈ బుడ్డాలు మొత్తం మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈరోజు మొత్తం ఇక్కడే ఉంటారేమో. ఇంకా చాలా యాక్టివిటీలు ఉన్నాయి. ఈ వూల్తో నెక్స్ట్ ఏం చేస్తారో ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లో ఉంది, చూద్దాం రండి. వూల్ని మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయినాక ఇక్కడ ఇది చేస్తున్నారు అనమాట. అగో ఆమె చూస్తుర్రు అక్కడ సన్నగా దాంట్లో పాస్ చేస్తుంటే అది మొత్తం తాడైపోతుంది. సూపర్. అక్కడేమో తను మాన్యువల్గా చేస్తుంది లెఫ్ట్లో, కూర్చున్నామేమో మొత్తం అంతా ఆటోమేషన్ టైప్లో చేస్తుంది అనమాట. జస్ట్ ఒక సన్న లేయర్ పంపిస్తుంది, అది ఒక దారం అయిపోతుంది అంతా. ఇందాక మనం చూసినాం కదా ఊరు, అది క్లీన్ అయిపోగానే ఇక్కడికి వచ్చి ఆ దారం చేసి, ఆ దారం నుంచి ఏమేమైతే కూడా చూపిస్తా. దీని ఇక్కడ దారం చేస్తుంది కదా, ఆ దారాన్ని యూజ్ చేసి ఇగో ఈ ప్రోడక్ట్స్ అన్నీ తయారవుతున్నాయి. మొత్తం అంతా ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆ దారంతోనే, వూల్ దాంతోనే. ఇగో ఈ దారమే తను అక్కడ తయారు చేస్తుంది, ఇక్కడ తయారు చేసే తను అదే దారాన్ని. ఇవన్నీ కూడా దాని బై ప్రోడక్ట్స్ వన్స్ ఆ వూల్ అయిపోగానే. సూపర్ అసలు. ఇక్కడ ఒక వ్యాగన్ ఏదో ఉంది, ఇది చూడనీకైతే భలే ఉంది. చూద్దాం రండి ఏముందో ఇక్కడ.
బాగుంది. ఇందులో మొత్తం ఏమో తీసుకోపోతుర్రు అంతా. ఓ ఇక్కడ మొత్తం truck wagon. So this is like their mobile food. Like they would have stored a lot of food in here. Anything that they needed for cooking. Okay. And like if they're traveling by wagon or they're gonna they're pioneers, they're gonna use this and they can pull it down and they can set it up and then this is their cooking. Nice. Like a mobile restaurant. ఓ నైస్. ఇది మొత్తం ఎక్కడ తీసుకుపోయినా కానీ అక్కడ మంచిగా కుకింగ్కి కావాల్సిన సామాన్ అన్ని దీంట్లో పెట్టేసుకుంటారంట. దీంట్లో పెట్టేసుకొని మంచిగా ఎక్కడ పోతే అక్కడ ఇన్స్టెంట్ కుకింగ్కి అన్నీ రెడీ. సూపర్ అసలు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ వ్యాగన్ మొత్తం ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళిపోతారంట కుకింగ్ కోసం అని. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పాత పురాణ వస్తువులు అన్నీ ఇగో ఇక్కడ ఏదో ఉంది. ఓ ఇది Is that coffee bean? Yes, ma'am. ఓ కాఫీ బీన్స్ అంట ఇవన్నీ కూడా. మొత్తం అవి తిప్పుతా ఉంటే Bread can, you get some beans, put them in there. ఓ We'll even let you grind some. కాఫీ బీన్స్ ఇందులో వేసి గ్రైండ్ చేయొచ్చు అంట. how would you okay this one yeah ఓ అది Yeah, I తీసి got it. దాంట్లో వేసి దాన్ని మొత్తం గ్రైండ్ చేస్తే కింద కాఫీ బీన్స్ మొత్తం గ్రైండ్ అయిపోయి వస్తున్నాయి. so nice. సూపర్ అసలు. అదో కింద మొత్తం అంతా గ్రైండ్ అయిపోయిందండి. దీన్ని తీసుకుపోయి కాఫీ చేసుకోవడమే. ఒక చిన్న వర్క్ షాప్ పెట్టిర్రు. ఓ హాయ్. Can we video it? That's okay. As long as everybody's cool and doesn't get too upset. What we're having people do is you can sew on these little tumble quilt patches, right? And then we'll add them onto that quilt later. So I can show you how to do that if you want. నైస్. So do you want to do one? No, that's Yeah, fine. she can do it. So you can choose one of these patterns. మొత్తం అంతా వాళ్ళు మొత్తం ఒకటి చేసి అదంతా తీసుకుపోయి మళ్ళీ ఇగో ఫైనల్ ఈ క్లోతింగ్లో రాస్తారు. ఈ క్లోతింగ్ కలిపేస్తారు. సూపర్. ఇగో ఇక్కడ మా ఆవిడ చేసి Thank you. To this piece of paper. నేను ఎప్పుడూ మొత్తం జమానా అయిందనమాట ఒక ట్రాక్టర్ ఎక్కి. ఇగో తాత ఫ్రీగా రైడ్ ఇస్తాడంట మొత్తం ఇదంతా చూపినీకి. సో ఒకసారి అయితే ఏందనేది చూద్దాము ఎక్కనీకి. మన తాతనే అనమాట మనల్ని తీసుకుపోయేది. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మొత్తం అంతా కూడా డ్రెస్సులు సేమ్ అప్పట్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఇగో ఇదంతా ఒక చిన్న రౌండ్ వేస్తాడనమాట మంచిగా. ఓ ఆ లాస్ట్ ఏమో వీట్, మధ్యలో ప్రాన్, ఇక్కడ ఫ్లవర్స్. ఇక్కడ ఇప్పుడు మిల్కింగ్ ప్రాసెస్ చూపిస్తారు. అగో మంచి ఒకటి ఆల్రెడీ ఒక ఆవుని పెట్టి రెడీ ఉంచారు. మిల్కింగ్ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. చూద్దాం ఎట్లయితుందో ఏమవుతుందో దీని ప్రాసెస్ మొత్తం చూద్దాము. Welcome you out here to Nash Farm. My name's Todd Griffin and this is Bonnie. Bonnie and I live in De Leon. Y'all know where De Leon is? No. You know where Abilene is? Yes. Well, if you're going to Abilene, you get about halfway there and hang a left. Do you think she likes this brush? Oh, yeah. If I were to scratch it right here, you think she'd let me do it all day? If you get them right there, they'll be your friend forever and ever. Now, I have my cow, old Buttercup. I was in Fort Worth a couple years ago, and I was doing this, and old Buttercup fell down in the trailer. I thought she died. You know what happened? She fell asleep. It makes them relax. If I scratch it right here, she's like, oh, it's like a dog. So stick that old neck out. Come on, show them how you do it. Now, what's happening right here? And you see this color right here? This is her winter hair. You'll see that right there? Oh. Hey, can you go, like that? I'm teasing, that really didn't make you do it. But that's how they used to have to milk the cows. Some people still do milk the cows that way. They'd have to squirt the milk. Can y'all see that? They squirt the milk just like that. Now that's how we used to milk the cows. Today, we're going to use this machine. Whoa! I've seen that before. Seen one of these before? Pretty cool. Now the milk goes down to the claw. The vacuum draws it out, pulls it up his hose right here, up on the trailer. Now watch over here in the big jar. Any fingers floating around in there? Too bad.
From the time that milk leaves that cow's udder, we got to keep it clean, cold. Do you want anything in your milk besides chocolate? Is that milk hot or cold? Hot, about 100 degrees. First thing we do with the milk, you guys want a coloring book? మొత్తం మిల్కింగ్ ప్రాసెస్ చూస్తారు కదా, అగో కింద నుంచి మొత్తం మిల్క్ అంతా పోయి ఆ కంటైనర్లో పోతుంది. పక్కన సక్ చేసిన మిల్క్ మొత్తం ఆ కంటైనర్లోకి పోతుంది. సూపర్ అసలు, మొత్తం అంతా ఆటోమేటెడ్ ప్రాసెస్. 12 minutesలో అయిపోతుంది అంట జస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం. ఒక 12 minutesలో కౌ మిల్క్ మొత్తం అయిపోతుంది. సూపర్ అసలు. చూసారు కదా, మొత్తం ఒక షీప్ని కట్ చేసిన అంటే దాని ఊళ్ళని తీసిన కాడి నుంచి దాన్ని ప్రాసెస్ అయ్యి దాన్ని ఎక్కడ వాడుతుర్రు, దాని తర్వాత ఏంటి ఒక మిల్కింగ్ ప్రాసెస్ మొత్తం. ఇక్కడ ఒక చిన్న మినీ ఫామ్ అయి ఉందని చెప్పుకోవాలి. ప్రాసెస్ మొత్తం సూపర్ ఉందని అనుకుంటున్నా నేను. మీరు కూడా అదే అనుకుంటే జర లైక్ చేస్తాం, మీరే జర సబ్స్క్రైబ్ అన్నీ కూడా మీరే చూడితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అసలు ఇదంతా కూడా చూస్తే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే నేను పాత రోజులలోకి వెళ్ళిపోయినా మొత్తము. అసలు ఇక్కడ ఇట్లాంటివి దొరకడం చాలా రేర్ అనమాట, మనకు కనపడవు. ఎక్కడ పెద్ద పెద్ద ఫామ్లలో ఉంటాయి కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు. మీరు కూడా ఎట్లుందో కింద కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చలో బాయ్.